వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిన నిధుల కేటాయింపుపై చర్చించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రాల సమైక్య స్ఫూర్తి దెబ్బతినేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఆయన తెలిపారు. విభజన చట్టంలో మనకు రావాల్సినవి ఏమీ రాలేదని దుయ్యబట్టారు. ఏపీకి కేంద్రం ఏమిచ్చినా అభ్యంతరం లేదన్న మంత్రి ఇరు రాష్ట్రాలకు విభజన చట్టం ఒకటైనప్పుడు తెలంగాణకు కేటాయింపులు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు నిరుద్యోగుల ఇతర న్యాయపరమైన డిమాండ్లపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు వాయిదా తీర్మానం ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిపాదించిన ఈ వాయిదా తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ రిజెక్ట్ చేశారు. బీఆర్ఎస్ కోరిన అంశాలపై చర్చ జరిపేందుకు స్పీకర్ తిరస్కరించారు. స్పీకర్ వాయిదా తీర్మానాన్ని రిజెక్ట్ చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు అసెంబ్లీ సెషన్ హాట్గా సాగుతోంది. ఆర్టీసీపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ జరిగింది. అనంతరం కేటీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్చను సమర్థిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర వివక్షను ఎండగట్టడంలో అధికార కాంగ్రెస్కు మేం సహకరిస్తాం. గతంలో కేంద్రం సాయం చేయకపోయినా ఎంతో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక త్వరలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ నుండి అధికార కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.